అన్యాయస్తుడు బాగానే వర్ధిల్లుతున్నాడు, నీవేమో న్యాయం న్యాయం న్యాయం, యథార్థత 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 అని పట్టు కూర్చున్నావు. పట్టు కూర్చున్నందుకు నీకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఆ యథార్థతను పట్టు కూర్చున్నందువల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? ఇంక వదిలేయి. ఏం వదిలేయాలి? యథార్థతను వదిలేయడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి వదిలేసాయి, దేవుని మార్గాలను వదిలేసాయి అని చెప్పినప్పుడు యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడదగునా? అమ్మా, దేవుడు మరి ఆయన మనకు మేలు చేసినప్పుడు మేలు అనుభవింపదగిన వాళ్ళం, కానీ కీడు అనుభవింప తగదా అని చివరి వరకు వేచి ఉన్నాడండి. చివరి వరకు వేచి ఉన్నాడు. కనుక దావీదును వదిలిపెట్టాడా దేవుడు? యోబును వదిలిపెట్టాడా? యోసేపును వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. నిన్నెందుకు వదిలిపెడతాడు? కనుక ధైర్యంగా ఉండు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కూడా పట్టణ